హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమన్నమాట కుర్వపురం వచ్చామన్నమాట. మేము మా ఫ్యామిలీ మొత్తము వచ్చామన్నమాట. అంటే మా బిందత్త వాళ్ళు వచ్చిండ్రనమాట. మా ఇంకొక రిలేటివ్ ఫ్యామిలీ వచ్చిండ్రనమాట కుర్వపురంకి. మేము 2 ఫ్యామిలీస్ కలిసి కుర్వపురం వచ్చామన్నమాట. మా మమ్మీకి వెళ్ళాలని ఉన్నది. నిన్ననే అక్టోబర్ 4th కదా, మా అన్న బర్త్డే అనమాట. మా అన్న బర్త్డే రోజు వచ్చినామన్నమాట. నైట్ మా అన్న బర్త్డే రోజు వచ్చినాం గాయస్. మా అన్న బర్త్డే రోజు వస్తే నైట్ కొంచెం లేటే వచ్చాము. త్వరగా తినేసి ఇక్కడ శ్రీపాద ఛాయ్ ఆశ్రమంకి రూమ్స్ తీసుకున్నాము. ఇక్కడ తిన్నామన్నమాట. కొంచెం కాల్ చేసి చెప్పినాము, మాకు ఆఫ్ ఫుడ్ ఉన్నది, మీరు కూడా కొంచెం ప్రొవైడ్ చేయండి అని అంటే ఉన్నదన్నమాట. ఇక చూడండి రూమ్స్. మా మమ్మీ వాళ్ళైతే అక్కడ పూజ చేయడానికి, అక్కడ మొక్కడానికి వెళ్ళారనమాట. అంటే మా అన్న బర్త్డే అప్పుడు నేను వచ్చినాము. మా డాడీ అక్కడ ఉన్నాడు గైస్. మంచిగా క్లీన్నెస్ ఉన్నది, ముగ్గు వేసిండ్రు, మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేసేసిండ్రు. వాళ్ళదైతే ఏముండదు. ఇంకా ఇది శ్రీపాద ఛాయ్ ఆశ్రమం. మా రూమ్స్ అయితే 19, 20, 21 చాలా బాగున్నాయి. చూడండి మా ఫ్యామిలీ అంటే మా కనశమ్మ వాళ్ళ ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్. మా అన్న చూడండి, మా డాడీ అయితే అక్కడ ఉన్నాడు. చూడండి మా మమ్మీ కనశమ్మ అక్కడ ఉన్నారనమాట. ఇక్కడ చాలా క్లీన్నెస్ ఉన్నది. మొత్తం మార్నింగ్ లేసాకనే మొత్తం కడుగుతుండ్రు అనమాట. బయట కొంచెం డస్ట్లెస్ ఉండకుండా చాలా మంచి క్లీనింగ్ ప్రొవైడర్. చూడండి పొద్దున్నే మొత్తం కడిగేసి, ఇక్కడ ముగ్గులు ఇక్కడ అంతా కడిగేసి ఉన్నది. కానీ రూమ్స్, బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. ఇగో చూడండి బిందత్త. హాయ్. మీకు ఏం అవసరం లేదు, మంచిగా రూమ్స్ అన్నీ నీట్ ఉన్నాయి అన్నమాట. మేము 19, 20, 21 తీసుకున్నాము. ఎన్ని రూమ్స్ అయినా తీసుకుంటే ఒకటే ప్రైస్ వస్తుంది అన్నమాట. అందుకే మేము వాళ్ళే 3 రూమ్స్ ఇచ్చేసిండ్రు మాకు. 19, 20 డౌనే ఉంటుంది. ఫుల్ లుక్ అయితే ఇలా ఉన్నది. చూడండి ఏంటి అది, టీ తీసుకొని తాగుతుంది. ఓకే, మేము దత్తాత్రేయ టెంపుల్కి వచ్చామన్నమాట. చూడండి శ్రీపాద ఛాయ ఆశ్రమం. నాకు పలకడం రాకలే. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు కుర్వపురం వచ్చిండ్రనుకో ఈ నెంబర్ నోట్ చేసుకోండి అండి. ఎప్పుడైనా మీరు కుర్వపురం వచ్చిండ్రనుకో ఈ నెంబర్ మీకు గుర్తుంటుంది. 2 నెంబర్ డయల్ చేయండి. 2 నెంబర్ ఈ శ్రీపాద ఛాయ ఆశ్రమందే. ఇదన్నమాట తినేది లోపల. ఇది రూమ్స్ దగ్గర. మా మమ్మీ కూడా వచ్చేసింది. సో బ్యూటిఫుల్ మమ్మీ అండి. మమ్మీ వచ్చేసింది. చూడండి మా మమ్మీ కూడా వచ్చేసింది. చూడండి హ్యాపీ బర్త్డే. ఇది కనశమ్మ. చూడండి ఇగో ఇది శుభస్థాత. మేము గాంగాపూర్ వెళ్ళాము, కోలాపూర్ వెళ్ళాము, అక్కల్కోట వెళ్ళాము. ఇప్పుడు ఈ ట్రిప్ 2 ఫ్యామిలీస్తో పాటు కుర్వపురం అనమాట. వినయ్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ క్లీన్నెస్ చాలా ఉన్నది. శ్రీపాద ఛాయ ఆశ్రమంకి రండి, చాలా బాగుంది. ఇంకా మేము బోటింగ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ బోట్తో పాటే వెళ్ళాలన్నమాట. ఒకవేళ అయితే మాకు భయపట్టించారు, నీళ్ళు ఫ్లో అవుతాయని. చూడండి వినయ్ అక్కడ ఉన్నాడు. ఈ నేచర్ చూస్తే సూపర్ ఉన్నది. ఇప్పుడు మా మమ్మీ చూడండి, ఇప్పుడు మా మమ్మీ ఇంకా కనశమ్మ ఫోటో తీసుకోండ్రు. సరే కార్ నేర్చుకుంటా. ఇప్పుడు ఫోటో క్లిక్ రండి. శుభస్థాత్ అయితే ఇక్కడ ఉన్నాడు, వినయ్ కూడా అక్కడ ఉన్నాడు. మా డాడీ అయితే కారే తీసిండ్రు. మా హ్యాపీ బర్త్డే బాయ్. చూడండి ఇది శ్రీ దత్తాత్రేయ స్వామి అంటే అమ్మాయి, అంటే దత్తాత్రేయ వైఫ్. పట్టి
దత్తాత్రేయ. ఇక్కడ మార్తము సూపర్ బ్యూటిఫుల్ ఉన్నదన్నమాట. చూడండి, పొలంతో పాటు ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ దత్తాత్రేయ స్వామి. శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరాయ ఓ స్వామి గల దేవత హో దత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మా డాడీ అక్కడ కార్లు ఉన్నారు, ఇక్కడ బర్త్డే బాయ్. నిన్ననే అయిపోయింది కానీ బర్త్డే బాయ్ అంటున్నాం. ఇప్పుడు అనమాట మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము. అప్పుడు చూపిస్తాను మీకు. సూపర్ ఉంటుంది. ఇది నా దసరా డ్రెస్ అనమాట. ఇది నా దసరా డ్రెస్ గాయస్. బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి.